గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్తు పద్మముహ తస్మై శ్రీ గురు వినమ. మనం ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ప్రతిక్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మొట్టమొదట మనకు లభించిన గొప్ప గురువు మన మాతృమూర్తి. అమ్మే కదా అందరి మొదటి గురువు. మనకు మాటలు రానప్పటి నుంచి ఆమె నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలగలిసిన రూపమే అమ్మ. అందువల్లే మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటున్నాం. మాతా పితరుల తర్వాత అంతటి స్థానాన్ని మనం గురువుకే ఇచ్చాం. మన జీవితంలో గురువులను ఉపాధ్యాయులను పెద్దలను గురు పౌర్ణమి రోజున పూజించుకుంటాం, గౌరవించుకుంటాం. అయితే గురు పౌర్ణమి రోజు ఆచరించే విధానంలో ముందుగా తెలుసుకుందాం. గురు పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పౌర్ణమి వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని మన పండితులు మన పెద్దలు చెబుతారు. ఈరోజు గురువులను కూడా మనం పూజించాలి. గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలని తొలగిపోతాయని నమ్మకం. అయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటాం. మన జీవితానికి మార్గం నిర్దేశించి మనలో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించింది, జీవితాన్ని స్వార్థకం చేసుకునేలా చేసిన గురువులకు మనం ఎంతో రుణపడి ఉంటాం. ఈ రోజునే వ్యాసుల వారి పుట్టినరోజు. వ్యాస భగవానుడు మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారసత్వంగా అందించాడు. అందుకే వ్యాస భగవాన్ని గురువుగా భావించి గురు పౌర్ణమి రోజున జరుపుకుంటాం. వీరి పూర్వం నామం కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి అందించిన వారు కాబట్టి వేదవ్యాసుడు అంటూ గౌరవంగా భక్తిపూర్వకంగా మనం పిలుచుకుంటున్నాం. అయితే హిందువులు పూజించే ఆధ్యాత్మిక శిఖర గ్రంథంలో మన మహాభారతాన్ని వేదవ్యాస మహర్షిని అందించారు. ఈ లోకాలన్నిటికీ మహత్తర ఏకైక గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఈరోజు సిద్ధి సాయిబాబా వారి కూడా గురువుగా పూజిస్తూ విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురు పౌర్ణమి రోజున భక్తులు నిర్వహిస్తారు. చాలామంది గురు పౌర్ణమి ఒక విధంగా గురు శిష్యుల సంబంధానికి చిహ్నంగా మారింది. ఒక సత్ సాంప్రదాయంగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు, సిక్కులకు కూడా ఇది ఎంతగానో పూజించే విధానంగా మారింది. ధర్మ మార్గాన్ని, నీతిని, నిజాయితీని బోధించిన అదృష్టమైన గురువులకు తమ అంకుటిత కృతజ్ఞతను, ప్రేమను, అభిమానాన్ని, భక్తిని వ్యక్తపరిచే ఒక మతపరమైన గుర్తింపు పొందింది ఈ గురు పౌర్ణమి. అనేక రకాల సంప్రదాయాలను ఒక మార్గం చేసిన మన భారతదేశపు గురువులైన ఆదిశంకరాచార్య, శ్రీమతి రామానుజాచార్య, రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస వంటి మహాత్ములకు చేతులు జోడించిన మనపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకోవాల్సి ఉంది. బౌద్ధులు బుద్ధదేవుణ్ణి, సిక్కులు గురునానకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తమ భక్తిని చాటుకుంటారు. ఇంత విశిష్టత కలిగిన ఈ గురు పూర్ణమి రోజునే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని జరుపుకుంటారు. మరికొందరు భక్తులు ఇంకొందరు ఉపవాసం ఉంటారు. శ్రద్ధాభక్తులతో గురునామస్మరం ఆచరిస్తారు. సర్వదేవతా స్వరూపమైన గురుదేవులకు నమస్కరించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.